గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మామూలుగా అసలు అమెరికాకి మన స్టూడెంట్స్ ఏడబోతున్నారు, అక్కడ జాబ్స్ లేవు, అసలు ఆగమాగం ఉంది అనేది వార్తలు రోజు చూస్తూనే ఉన్నాం. ఇంకా కూడా అక్కడ ఉన్నటువంటి మన భారతీయ పిల్లలు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, లేదు భారతీయుల మీద ఏదైతే క్రియేట్ అయిందో అదంతా కూడా నెగటివ్, వీళ్ళందరూ చాలా మంచి వాళ్ళు, చాలా డీసెంటు అనే పేరైతే తెచ్చుకోవాలి కదా. కొన్ని ఇన్సిడెంట్స్ ఎంత ఘోరం అంటే అసలు ఇంత కూడా తెగిస్తారా? ఇక్కడి నుంచి కష్టపడి అక్కడికి పోయి ఇట్లాంటి పనులు చేస్తే ఏమన్నా న్యాయమా, ఏమన్నా ఉంటుందా మన ఇజ్జత్ అనిపిస్తుంది. అథర్వ పేరు వచ్చేసి కేవలం 23 సంవత్సరాలు మాత్రమే. ఎవరిని టార్గెట్ చేసిండు? టార్గెట్ చేసిందంతా కూడా కొంతమంది వృద్ధులను టార్గెట్ చేసి ఏదో ఒకటి చెప్పి నమ్మబలికి మీ ఆస్తులన్నీ పోతాయి, మీరు ఇట్లా బంగారం అంటే మీ ఆస్తులకు పెద్ద థ్రెట్ ఉన్నది కాబట్టి మీరు ఇలా చేయండి, అలా చేయండి, ఈ జాగ్రత్త చేయండి, ఆ జాగ్రత్త చేయండి అని చెప్పి వాళ్ళకి ఏవో మాటలు చెప్పి వాళ్ళ దగ్గర నమ్మకాన్ని చూరగొన్న తర్వాత ఏం చేస్తాడు? వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ ఏదైతే ఉంటుందో ఆ గోల్డ్ని దోచేసుకుంటున్నాడట. మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా చేస్తున్నాడో తెలియదు. కానీ జనరల్లీ అమెరికన్స్ దగ్గర గోల్డ్ అంత గొప్పగా చాలా ఎక్కువగా అసలు ఉండదు, వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచే మరి ఎంతమందిని ఇట్లా మాయ మాటలు చెప్పి మోసం చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ దోచుకున్నాడు అనేది చూస్తే లెక్క తీస్తే కంప్లీట్గా 55 కోట్ల విలువైన గోల్డ్ ఆయన దగ్గర ఇప్పుడు పట్టుకున్నారు పోలీసులు. మరి ఈ పోయిన నుంచి ఇదే పనిలో ఉన్నాడా ఏంది? ఇప్పుడు 23 సంవత్సరాలే ఉన్నది అథర్వాకి. ఆయన పోయింది ఎప్పుడు అయి ఉంటుంది? మేబీ 20 ఆ ఏజ్లో పోయి ఉంటాడు. అంటే ఒక టార్గెట్ పెట్టుకొని ఇక్కడికి వెళ్ళి పోయేటప్పుడే టార్గెట్ పెట్టుకొని పోయిండా? నేను ఇది చేయాలి, కష్టపడద్దు, స్టడీస్ గిడీస్ జాంతేనాయి, లేకపోతే జాబు గీబు జాంతేనాయి, నాకు కావాల్సింది ఏంది, నేను ఇట్లా ఈజీ మనీ ఏదో ఒక రూపంలో సంపాదించుకొని ఇట్లా మోసం చేసో ఇంకా మాయ మాటలు చెప్పో ఇట్లా సంపాదించుకొని వచ్చేద్దాం అనుకున్నట్టున్నాడు. నేను చూస్తే గదే అనిపిస్తున్నది. ఈ సుంటోళ్ళు అంటే సపోజ్ లక్షలల్లో ఉంటారు అనుకోండి, అందులో ఇట్లాంటి వాళ్ళు ఒక 10 మంది ఉంటారు. వీళ్ళ వల్ల ఇప్పుడు లాస్ట్కి వస్తే ఏమైపోయింది తెలుసా? ఇగో ఇండియన్స్ అంటే గిట్లనే ఉంటారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో పూర్తిగా రచ్చ నడుస్తోంది. టార్గెట్ చేసి మరీ మాట్లాడుతున్నారు మన ఇండియన్స్కి సంబంధించి. అందుకే కదా వీళ్ళకి వీసాలు ఆపమన్నది, అందుకే కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పొమ్మని చెప్తుంది, అందుకే కదా ఎవరు వీళ్ళని నమ్మద్దు అని, మన జీవితాలు కాదు జీతాలు కాదు అన్నిటినీ కొల్లగొడుతున్నారు. ఇగో లాస్ట్కి వస్తే ఇట్లా మనల్ని మోసం కూడా చేస్తున్నాడు. వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు, చంపడానికి కూడా వెనకాడరు. అందుకే కదా వీళ్ళ మీద చర్య తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం అనే మాట కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని తీసుకొచ్చినాం. ఏం సాధించిండు ఇప్పుడు అథర్వ అనేటోడు? ఇప్పుడు మొత్తం చిట్టా అంతా తీస్తే సార్ వారిది ఆల్రెడీ వీసా ఎక్స్పైర్ అయిపోయిందట, అంటే ఆయన తిరిగి వచ్చేయాల, కానీ ఇల్లీగల్గా ఉంటున్నాడు. ఇప్పుడు వీటన్నిటి మీద ఎంక్వైరీ చేస్తే ఈ మహానుభావుడు ఎవరెవరితో టచ్లో ఉన్నాడు, 55 కోట్లు సంపాదించి ఈయన దగ్గరనే పెట్టుకున్నాడా, లేకపోతే ఇంకెవరికన్నా హెల్ప్ చేసిండా, లేకపోతే ఇంకెక్కడికైనా పంపించిండా, ఇది ఒక్కటే మోసం చేసిండా, ఇంకేమన్నా బుద్ధులున్నాయా, ఇట్లాంటివన్నీ కూడా మరి ఇట్లనే మాట్లాడాల్సి వస్తుంది. దేశం కానీ దేశం పోయినప్పుడు ఎందుకు మన ఇండియా పరువు తీయాలి? ఈ సుంటోళ్ళు 5-10 మంది ఉంటారు, కానీ అక్కడున్న లక్షల మంది మీద ఇంపాక్ట్ చూపిస్తుంది కదా. ఇప్పుడు లాస్ట్కి వస్తే ఈయన మీద ఎంక్వైరీ చేసి కేసు వేసి విచారణ చేసిన తర్వాత తేలింది ఏంటంటే అవును చాలామందిని మోసం చేసిండు, 55 కోట్లు కొల్లగొట్టిండు, కాబట్టి మేము ఈయనను శిక్షించబోతున్నాం. 18 ఏళ్ళు ఆయనకు కారాగార శిక్ష విధించింది అమెరికా. ఏమైపోయింది? 23 సంవత్సరాల అథర్వ 18 ఏళ్ల పాటు అక్కడనే నువ్వు అమెరికాలో జైల్లోనే మగ్గిపోయిన తర్వాత నీ లైఫ్ ఏంది అసలు? ఇప్పుడు నువ్వు పోతే పోయినావు జైలుకి. ఇప్పుడు ఇండియన్స్ అందరికీ కూడా ఒక మచ్చ పెట్టిపోయినావు కదా. ఇండియన్స్ అంటేనే ఒక రకంగా ఆల్రెడీ అమెరికన్లు మన మీద కొంత కోపంగా ఉన్నారు. నువ్వు మళ్ళా ఏమంటారంటే
చిన్న అగ్గి మీద నువ్వు ఇంకా పెట్రోల్ పోసి మండిస్తున్నావు అన్నట్టు లెక్క ఇది. ఇగో అధర్వ అనేటోళ్ళు ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే దయచేసి వచ్చేది. ఆడ మాత్రం ఇండియన్ పరువులు తీయకూరు. సప్పుడు దాకా ఇండియాకి వచ్చేరు కానీ ఇజ్జత్ మాత్రం తీయకూరు. నిజంగా అదే మాట్లాడుకుంటున్నారు. అందరి ఒపీనియన్ అదే. దేశం కానీ దేశం పోతే ఎంత మంచిగా ఉండాలో మనం చూసి నేర్చుకోవాలి కానీ ఇగో ఇట్లాంటి పనులు చేసి ఇజ్జత్ మాత్రం తీయకుర్రి అనే మాట మాత్రం వినిపిస్తోంది. ఎందుకంటే అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్స్ కూడా కొన్ని జరుగుతున్నాయి. అంటే ఒత్తిడిని తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమంది యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు, కొంతమంది హత్యలకు గురైపోతున్నారు. ఇట్లాంటి ఎంత బాధాకరమైనటువంటి విషయాలు కదా. కొంత సానుభూతి అన్నా చూపెడతారు అక్కడ వాళ్ళు. ఇగో ఇట్లాంటివి చేసిన తర్వాత ఎందుకు సానుభూతి ఉంటుంది? మన మీద కోపమే ఉంటుంది. ఇప్పుడు అవే జరుగుతుంది. ఈ అధర్వ కేసులోనైతే అదే జరిగింది. ఎట్లా మోసం చేయబుద్దయింది, ఎట్లా కొల్లగొట్టినావు అసలు 55 కోట్ల రూపాయలు ఏదో మాయ మాటలు చెప్పి నువ్వు అక్కడున్న వాళ్ళ సొమ్మును దోచుకోవచ్చా? ఏం చేస్తావు? అసలు ఆ సొమ్ము ఉంటుందా, నిలబడుతుందా? కనీసం ఆలోచించుకోండి. ఇట్లాంటివి మాత్రం దయచేసి చెయ్యకుండ్రి. భారతదేశానికి ఉన్న వాల్యూని మాత్రం తీయకూరి.